వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బైబిల్ స్టడీ ఇన్ తెలుగు. ప్రశ్న పెద్దది, సమాధానం చిన్నదిలో పార్ట్ 6లో భాగంగా మొదటి ప్రశ్న. కన్నీళ్లు విడిచెను, యెహోవాను ప్రార్థించెను, 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించబడెను. ఎవరికి? హిజ్కియాకు. రెఫరెన్స్ యెషయా గ్రంథము 38వ అధ్యాయము 6వ వచనము. రెండవ ప్రశ్న. దావీదునందు మనకు భాగము లేదు, యెష్షయి కుమారుని యందు మనకు స్వాస్థ్యం ఎంతమాత్రమూ లేదని ప్రకటించిన పనికిమాలినవాడు ఎవరు? షేబా. రెఫరెన్స్ 2వ సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనము. మూడవ ప్రశ్న. మంచి ఎత్తరివాడు, 12 చేతివేలు 12 కాలివేలు గలవాడు ఏ సంతతివాడు? రేఫాయీయుల సంతతివాడు. రిఫరెన్స్ 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనము. నాలుగవ ప్రశ్న. ప్రొద్దు కృంగిపోయెను, రాయి తలగడాయెను, పండుకొని ఒక కలకనెను. ఎవరు? యాకోబు. రెఫరెన్స్ ఆదికాండము 28వ అధ్యాయము 11వ వచనము. ఐదవ ప్రశ్న. ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ అని ఎవరి గూర్చి చెప్పబడింది? యోసేపు గూర్చి. రెఫరెన్స్ ఆదికాండము 49వ అధ్యాయం 22వ వచనము. ఆరవ ప్రశ్న. విడువబడిన లేడి ఇంపైన మాటలు పలుకును అని ఎవరిని గూర్చి చెప్పబడింది? నఫ్తాలి. రెఫరెన్స్ ఆదికాండము 49వ అధ్యాయము 21వ వచనము. చూశారు కదండి మా ఛానల్ని. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ని క్లిక్ చేసి మరిన్ని అప్డేట్స్ పొందండి. బైబిల్ గ్రంథంలోని మరేదైనా సమాచారం గురించిన వివరణ కోరినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.